వర్మని ఎప్పుడైనా కలిసారు మీరు ఆర్జీవిని? ఈ ట్రైలర్ చూపించడానికి కలిసాను. కలిసారా? ఈ ట్రైలర్ చూపించా. ఈ ట్రైలర్ మామూలుగా కలవడానికి కలిసాను ఒకసారి. అప్పుడు ఈ ట్రైలర్ చూపించా. ఆయన ట్రైలర్ నచ్చలేదన్నారు. నచ్చలేదన్నారా? నచ్చలేదన్నారు. రీజన్ చెప్పారా? ఆయన ఆయన చెప్పారు నాకు, ట్రైలర్ కొంచెం మాస్క్ తీసి ఉండాల్సిన సినిమా, నువ్వు మరీ క్లాసిక్ తీసావు ఓహ్! అన్నారు. అయితే మాస్గా తీయాలన్నారు. సో ఆయన నచ్చలేని విషయం నేను పట్టించుకోలే. సో నేను నా స్టైల్లో నాకు ఆయన నిజంగా ఆయన మీద ఉన్న రెస్పెక్ట్తో ఆయన ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇవ్వలే. ఓకే. ఆయన మీద రెస్పెక్ట్తో ఆయన ఒపీనియన్ రెస్పెక్ట్ ఇవ్వాల. అంటే మీలో కొంచెం వర్మ ఛాయలు ఫిలసాఫర్గా చూస్తున్నారు కాబట్టి దాన్ని అంటే మీరు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు ఫిలసాఫికల్గా మీరు ఎక్కువగా వెళ్తారని. సీనియర్ జర్నలిస్ట్ ఆయన చెప్పినప్పుడు కూడా మీరు ఒక ఫిలాసఫర్ కనపడ్డారండి. దానికి ఏంటి మీకు ఇన్స్పిరేషన్? అంటే మీరు పుస్తకాలు చదవడమా, సొసైటీనా ఇలా? పుస్తకాలు అంటే పెద్ద ఎక్కువ చదవలేదు. కొన్ని అయితే చదివినవి అయితే చాలా బాగా చదివితే కొన్ని ఫిలాసఫీ బుక్స్ చదివాను. బట్ బేసికలీ ఫిలాసఫీ అబ్జర్వేషన్ ఆఫ్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ బుక్ వీ కెన్ రీడ్. సో నేను లైఫ్ని, పీపుల్ని అబ్జర్వ్ చేసి ఎవ్రీ క్షణం ఐ థింక్ ఒక సర్టన్ స్టేజ్ వరకు మనం ఫిలాసఫికల్గా నేర్చుకోగలుగుతాం. దాని తర్వాత దాన్ని నమ్మి దాన్ని ఇంప్రూవ్ పాలిష్ చేయగలుగుతాం. పాలిషింగ్ కూడా లెర్నింగే. సో ఐ థింక్ ఐ హ్యావ్ డిస్కవర్డ్, ప్రతి వాళ్ళు వాళ్ళ ఫిలాసఫీ డిస్కవర్ చేసుకోవాలి, దాన్ని నమ్ముతూ ముందుకెళ్ళాలి. సో ఐ హ్యావ్ డిస్కవర్డ్ మై ఫిలాసఫీ ఆల్రెడీ అండ్ ఐఎమ్ లివింగ్ విత్ ఇట్. అందుకే పెళ్లి చేసుకోలేదా? I don't believe in marriage system. ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనా? అంటే ఒకవేళ No, తను కూడా problems ఎవరైనా కాదు. లవ్ చేసి ఉంటే No. దాన్ని రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. problems. రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది అంటాను నేను. అలా అయితే సేమ్ ప్రాబ్లం గర్ల్ ఫ్రెండ్తో కూడా ఉంటుంది కదా. సో మ్యారేజ్ అనేది పాయింట్ కాదు. అంటే గర్ల్ ఫ్రెండ్తో ఉన్న ప్రాబ్లం ఉంటుంది కదా. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్ వస్తుంది, గర్ల్ ఫ్రెండ్ పెట్టుకోవడం మానేయడం కదా. సో ఆ ప్రాబ్లం ఎప్పుడైనా వస్తుంది. సో గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కానీ పెళ్ళి వద్దు. అలా అని కాదు, అంటే ఆ ప్రాబ్లంకి ఇది కాదు. పెళ్ళి వద్దనేది ఇట్స్ డిఫరెంట్ పాయింట్. నేను ఉంటున్న సొసైటీలో, నేను ఉంటున్న ఫ్రెండ్స్లో వాటిలో నాకు అవసరం అలాగే బాగుంది. అదేంటండి, ఈ సొసైటీలోనే కదా మీరు ఉంటున్నారు, మీరు వేరే ప్లానెట్లో కాదు కదా. నా ఫ్రెండ్స్ సర్కిల్ వేరే, నా మెచ్యూరిటీ లెవెల్ వేరే. నేను నార్మల్ సినిమాలు చూడను, నార్మల్ పీపుల్తో మాట్లాడను. అందుకే చెప్తున్నాను. నేను ఇప్పుడు వచ్చి కమర్షియల్ నెట్ఫ్లిక్స్లో సినిమా చూడను, అమెజాన్ ప్రైమ్లో చూడను, ఆహా చూడను, థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలు చూడను. నేను సెలెక్టెడ్గా నా ఓన్ సినిమా, నేను ఫ్రెంచ్ అండ్ ఇటాలియన్ సినిమాలు సెలెక్టెడ్ సినిమా, రేర్ సినిమా చూస్తా. నా సెలెక్టెడ్ ఫ్రెండ్స్ ఉంటారు, నా జోన్ కొంచెం క్లోజ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఏదైతే ఇండియాస్ ప్రైడ్ మూవీస్ అని చెప్పుకుంటున్నారో, బాహుబలి కానీ, ఆర్ఆర్ఆర్ కానీ, కేజీఎఫ్ లాంటి సినిమాలు కానీ, ఇవన్నీ మీరు చూసుంటారా? ఆర్ఆర్ అవన్నీ చూసా. అంటే ఫ్రెండ్స్తో ఊరికే మామూలుగా సినిమాకి ఫ్రెండ్లీగా వెళ్ళి చూసుంటా. నాకు నేనుగా వాళ్ళు నన్ను పిలిచిపోతే నేను వెళ్ళను. సో బేసికలీ కానీ ట్రైలర్ నచ్చితే వెళ్తాను. ఆర్ఆర్ఆర్ అలాంటి నచ్చడానికి ఏం లేదు. డెఫినెట్లీ ట్రైలర్ నచ్చితే నేను ఏ సినిమాకైనా వెళ్తాను. కానీ నేను నేర్చుకోవడానికి చూసి సినిమా చూడడం వేరే, ఫ్రెండ్స్తో కానీ చూసి లేకపోతే ట్రైలర్ బాగుందని చెప్పి చూడడం వేరే. సో నార్మల్గా అయితే పిలిచిస్తే పలుకుతా అన్నట్టు. ట్రైలర్ సూపర్గా ఉండి క్రేజీ ఉంటే బాగుందని వెళ్తా. నాకు నేనుగా ఎత్తుక్కునే సినిమా చూస్తే కామన్ ప్లేసెస్లో ఎతకను, సెపరేట్గా ఓల్డ్ మూవీస్ ఎతికి ఫ్రెంచ్ రేర్ సినిమాలు చూస్తా. అంటే ఈజీగా అవైలబుల్ ఉండడం, నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూడడం, ఆహాలో సినిమాలు ఉన్నాయి కదా అని చూడడం, అవైతే చేయను. సో ఇప్పుడు ఇండియాలో ఎవరైతే మనకు పాన్ ఇండియా అని ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. పాన్ ఇండియన్ డైరెక్టర్, పాన్ ఇండియన్ హీరోస్, పాన్ ఇండియన్ స్టార్స్ అని చెప్పేసి సపరేట్గా చెప్పుకుంటున్నారు. ఇలా చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పాన్ ఇండియన్ డైరెక్టర్స్లో రాజమౌళి కానీ, ప్రశాంత్ వర్మ కానీ, అటుపోతే లోకేష్ కనకరాజు కానీ, వీళ్ళ మీద మీ ఒపీనియన్? క్రేజీ పీపుల్, సూపర్ టాలెంటెడ్. లేదు, ఇప్పుడు మీరు చెప్పిన ఒపీనియన్స్కి దీనికి చాలా వేరియేషన్ ఉంది. మీరు అడిగింది నా సినిమా టేస్ట్, ఇది అడిగింది డైరెక్టర్ మీద ఒపీనియన్. నా సినిమా టేస్ట్ అనేది నా పర్సనల్, ఇది డైరెక్టర్స్ ఒపీనియన్. డైరెక్టర్ అందులో మీరు చెప్పిన వాటిలో లోకేష్ కనకరాజ్ అంటే నాకు క్రేజీ మెంటల్ పిచ్చి ఫ్రెండ్. సో మీరు చెప్పిన ముగ్గురులో సో అందరూ అని చెప్తున్నా. అంటే అలాగా అట్ ద సేమ్ టైం కనకరాజ్ ఫ్యాన్ అంటే కాదు, మీరు చెప్తే అతని స్టైల్ నాకు చాలా ఇష్టం. ఖైదీ అని చూసి థియేటర్లో కుర్చీలోంచి లేవాల, ఖైదీ సినిమా చూసాక చెప్తాను, అంతే క్రేజీ మూవీ అని అలా చెప్తాను. అలా ఒకసారి ఒకటి వస్తే అలాంటి సినిమాలు. సో ఇది మీకు రాంగ్ క్వశ్చన్ అవుతామో అయినా అడుగుతున్నాను. ఇప్పుడున్న టాలీవుడ్లో కొన్ని టాప్ స్టార్స్లో మీకు ఫేవరెట్ కావచ్చు, లేదు మీ ఫేవరెట్ అనేది నచ్చదేమో మీకు, వీళ్ళ యాక్టింగ్ బాగుంటుందని మీకు ఎవరు అనిపిస్తారు? అలా చెప్పలేను. అంటే ఐ డోంట్ థింక్, నేను సినిమాని ఎప్పుడు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాను. నేను డైరెక్షన్, టేకింగ్, లైటింగ్, స్క్రీన్ ప్లే అవే చూస్తాను. యాక్టర్స్ అన్నది నేను క్యారెక్టర్స్ కింద చూస్తాను. సో ఏ క్యారెక్టర్స్ నచ్చిందంటే క్యారెక్టర్ గురించి చెప్పగలను తప్ప యాక్టర్స్ని నేను క్యారెక్టర్స్లో చూస్తాను. సో నేను యాక్టర్స్ని సెపరేట్గా చూడను, నాకు తెలియదు. ఆ యాంగిల్ ఇప్పుడు ఆలోచించలే.
అందుకైతే మీకు రాంగ్ క్వశ్చన్ అన్నాను ముందే నేను. యూర్ రైట్. ఇన్ఫాక్ట్ బాగా స్టడీ చేశారు రాంగ్ క్వశ్చన్. సో అట్లా చూసుకున్నా ఇప్పుడు మీరు ఒక కథ రాసుకుంటారు ఫర్దర్గా, మీరు అన్న ఒక డార్క్ కామెడీ కావచ్చు, ఇంకా డిఫరెంట్ స్టోరీ రాసుకుంటారు. ఈ యాక్టర్ ఫిట్ అవుతాడు అని మీకు కాన్ఫిడెన్స్ రావాలి కదా, ఫీలింగ్ ఒకటి రావాలి కదా. ఆబ్వియస్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే కూడా మీకు తెలిసి ఉండాలి కదా. అవును, ఉన్నది తెలుసు నాకు. ఇప్పుడు డార్క్ కామెడీ ఇంట్లో మైండ్లో కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, చెప్పడం టూ ఎర్లీ. నాకు ఉన్నారు, అప్రోచ్ అవుతా. వాళ్ళకి ఎక్స్పెరిమెంట్లు చేసే మైండ్ సెట్ కూడా ఉందని అనుకున్నాను. కాకపోతే వాళ్ళకి మైండ్ సెట్ ఉందని పాత సినిమాల్లో చూసి అనుకుని ఇప్పుడు వెళ్ళేసరికి వాళ్ళు సేఫ్ గేమ్ ఆడదాం అనుకుంటే తెలియదు. సో వాళ్ళు అప్రోచ్ అయ్యే స్టోరీ చెప్పిన తర్వాత వేరే ఉంటుంది. కొంతమంది ఉన్నారు ఆ పర్టికులర్ స్టోరీకి అయితే నా మైండ్లో కొంతమంది ఉన్నారు, కానీ చాలా టైం పడుతుంది ఇంకా అది నేను వాళ్ళు కలిసి చెప్పడానికి. రీసెంట్గా ఒక సినిమా చూశానండి, పేరు చెప్పను. ఆ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్లో వేరే ఒక టాప్ డైరెక్టర్, కమర్షియల్ సో కాల్డ్ కమర్షియల్ డైరెక్టర్ ఒక అతను వచ్చేసి, ఇతను చాలా కాలం, ఆఫ్కోర్స్ మీకు రిలవెంట్ కాకపోవచ్చు అతని గురించి, ఇతను చాలా కాలం ఇండస్ట్రీలో సౌండ్ చేస్తాడని చెప్పారు ఆ సినిమా రిలీజ్ తర్వాత. నిజానికి సినిమానే సౌండ్ చేయలేదు. బట్ మీరు సైలెంట్గా వస్తున్నారు, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక ఇంపాక్ట్, మీరన్న ఊరికే వేసుకున్నా అన్నారు కానీ బ్రాండ్ న్యూ డైరెక్ట్ అనేది, అది ఒక బ్రాండ్ క్రియేట్ చేయబోతున్నారు అనిపిస్తోంది అంటే ఏమంటారు? ఐల్ బీ హ్యాపీ మీకు ఇలా అనిపిస్తే నైస్. కాకపోతే మీరు అలా అన్నారు, నేను ఆనందపడను, అనలేదని బాధపడను. సో అన్నందుకు మీకు అలా అనిపించినందుకు హ్యాపీ. బట్ వీ హ్యావ్ టు సీ. దానికి అది చాలా పెద్ద పదం, దానికి చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది, చాలా కష్టం జనరల్లీ. సో ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ చేయాలంటే చేయగలరా మీరు? చేయను. అంటే చేయాలంటే 100% చేయగలను, కానీ ప్రస్తుతానికి ఇప్పుడు నాకు ఉన్న మైండ్ సెట్ నేను చేయను. ఓకే, మైండ్ సెట్ మారితే చేయొచ్చు ఫర్దర్గా. ఫ్యూచర్లో కరెక్ట్ టీం తగిలి ఆ మూడు వచ్చి చేస్తే తెలియదు, కానీ చేయగలం అయితే. ఎందుకు చేయగలను సింపుల్ చెప్పారంటే, నేను చాలా మాస్ ఎంటర్టైన్మెంట్స్ ఎంజాయ్ చేశాను. ఇప్పుడు పేర్లు మీరు అడిగితే నాకు గుర్తుండవు, కానీ డెఫినెట్లీ నేను మాస్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేశాను. అంటే ఎంజాయ్ చేసినట్టు చేయగలుగుతా. ఇప్పుడు వరల్డ్ వైడ్గా మీరు చాలా సినిమాలు చూస్తుంటారు, ఆల్రెడీ ఇందాక అడిగాను కోసం ఇది. మన ఇండియన్ సినిమాస్కి ఒక అవాల్యుయేషన్ తక్కువగా ఉంటుంది. అంటే కంటెంట్ బేస్డ్ సినిమాలు ఇండియాలో తక్కువ. మీరు అన్నట్టుగా జానరస్, ఇంతకుముందు మనకి ప్రవీణ్ సత్తార్ గారు కూడా గుంటూరు కారం అనేసి చిరి గుంటూరు టాకీస్ అని సినిమా తీశారు. సారీ, ప్రవీణ్ సత్తార్ గారు గుంటూరు టాకీస్ అని సినిమా తీసినప్పుడు ఇది కూడా లవ్ స్టోరీయే, ఇందులో ఏముంది, ఇది తప్ప అని చెప్పేసి ఆయన చాలా కమెంట్స్ వచ్చింది. కమర్షియల్గా హిట్ సినిమా. ఆయన అప్పుడు తెలుగు ఆడియన్స్ ఉద్దేశిస్తా, ఇక్కడ అసలు జానరాస్ అంటే తెలియదు ఈ ప్రేక్షకులకి, ఇండస్ట్రీకి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు విన్నారు, మీరు చూసారు ఎప్పుడైనా? అంటే మీ ఇచ్చిన స్టేట్మెంట్ నాకు తెలియదు. ప్రవీణ్ సత్తార్ తెలుసు, గుంటూరు టాకీస్ తెలుసు, కానీ ఆయన ఈ విషయం నేను ఆ సినిమా కోసం పెద్ద వినలేదు, అంటే ఇంటర్వ్యూలు అలాంటివి వినలేదు. అంటే ఎందుకంటున్నానంటే ఎగ్జాక్ట్ ఇందా మీరు అన్నారు, నేను ఈ సినిమా ఏ ఆడియన్స్ కోసం తీశాను వాళ్ళు చూస్తే సరిపోతున్నాను. ఆయన కూడా అదే, ఇది ఏ జానర్ ఆడియన్స్ కోసం సినిమానో ఎగ్జాక్ట్గా ఆయన కూడా అదే చెప్పారు. ఇందాక ఇచ్చారు ప్రవీణ్ సత్తార్ గారు కూడా యూఎస్ నుంచి వచ్చి ఆయన మీకు మళ్ళీ ఇందాక శేఖర్ కమ్ముల దేవకట్ట గారి లాగా. సో ఇక్కడ ఇండియన్ సినిమా నిజంగా మీకు కూడా ఒపీనియన్ ఉంటుందా? ఇండియన్ సినిమాకి ఒక జానర్ అంటే పర్టికులర్గా తెలియదు, ఈ జానర్స్ సంబంధించి ఒక అవేర్నెస్ ఉంటుంది ఇండియన్ ఆడియన్స్కి లేదా మేకర్స్కి అని ఒక నిజానికి ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ కాంట్రాస్ట్. ఓకే, దీని మీద మీ ఒపీనియన్? అదే మేము బేసికలీ ఆడియన్స్కి జానరా అవేర్నెస్ లేదంటే తప్పండి, మేకర్స్కి లేదనొచ్చు, మార్కెట్కి లేదనొచ్చు. మార్కెట్ లేదంటే డిస్ట్రిబ్యూటర్కి వాళ్ళు ఏమైనా కమర్షియల్ సినిమా అయితే ముందుకు వచ్చి కొంటారు, ఇలాంటి జానరా బేస్డ్ సినిమా అయితే కొంటారు, అది అంటే మార్కెట్. మేకర్స్ నిజంగా మంచి వాళ్ళు చేస్తే మళ్ళీ మార్కెట్ కూడా పరిగెత్తుకు వస్తుంది. మేకర్స్కి నిజంగా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే యాక్టర్స్ కూడా వస్తారు. కానీ ఆడియన్స్ జానరా నాలెడ్జ్ లేదన్నది తప్పు. ఎందుకంటే వాళ్ళు ఆ పర్టికులర్ జానరాకి ఎక్స్ప్లోయిట్ చేసి ఆ పర్టికులర్ జానర్ని టార్గెట్ చేసి మన వాళ్ళకి డెలివరీ చేసినప్పుడు 100% చూస్తారు, బాగుంటే, లేకపోతే చూడరు. సో అది కేవలం ఈ ఫిలిం మేకర్స్ మార్కెట్ గురించి వర్క్ చేసి కమర్షియల్ సినిమా అనే ఒకే ఒక జానరా మీద ఎక్కువ మంది చేసి మిగతా జానరాల మీద తక్కువ మంది చేస్తారు. చేయరనట్లేదు, మీరు చెప్పారు ప్రవీణ్ సత్తార్ చేశారని చెప్పి. 100% ఆయన చేశారంటే చాలామంది జానరా బేస్డ్ సినిమాలు చేశారు. ఈ మధ్య కాలంలో కమర్షియల్ సినిమా మీద ఎక్కువ స్ట్రక్ అయిపోయారు, మామూలు చేయరనట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సినిమా కూడా అంత బస్ క్రియేట్ చేయదు, ఎందుకంటే జానరా బేస్డ్ సినిమా కమర్షియల్ సినిమా మీద ఎక్కువ చేస్తుంది. దాని అర్థం ఏంటి, చాలామందికి సినిమా తెలియదు, అంటే అసలు లేదే అనుకుంటారు. చేసేవాళ్ళు ఉన్నారు, వాటికి బజ్ ఉండదు, కానీ ప్రాబ్లం లేదు, వాళ్ళకి తెలుసు, నాకు కూడా తెలుసు. జానరా బేస్డ్ సినిమా అంటే ఆ పర్టికులర్ జానరాకి రీచ్ అయితే చాలు, అంతే. జానరా బేస్డ్ సినిమా కమర్షియల్ సినిమాలు అందరికీ రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు.